నమస్కారంతో చప్పట్లు కొట్టకుండా నమస్కారంతో శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చిన వాడా స్తోత్రములు మహాగణుడా పూజ్యనీయుడా నీకే స్తుతి స్తోత్రము యుగములలోనా జగములలోనా యుగములలోనా జగములలోనా సర్వము ఎరిగిన సర్వేశ్వర సర్వము చప్పట్లు కొడుతూ ఇప్పుడు సర్వము ఎరిగిన సర్వేశ్వర స్తుతి యాగము స్తుతి ధూపము స్తుతి యాగము బుర్రక అమ్మా నన్ను బాగా నా తలకాయ లాగు చాలు స్తుతి యాగము స్తుతి ధూపము యేసు రక్తం జయం జయం సిలువ రక్తం జయం జయం యేసు రక్తం జయం అదే సిలువ రక్తం జయం జయం యేసు రక్తం జయం 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 యేసు రక్తం జయం జయం యేసు రక్తం జయం జయం సిలువ రక్తం జయం జయం యేసు రక్తమే పాప నివారణ యేసు రక్తమే ఔషధ గుణము యేసు రక్తమే పాప నివారణ యేసు రక్తమే ఔషధ గుణము యేసు రక్తమే పరమ విజయము యేసు రక్తమే పరమ విజయము యేసు రక్తమే నాకు బలము యేసు రక్తమే నాకు యేసు రక్తం జయం జయం సిలువ రక్తం జయం జయం యేసు రక్తం అదే రక్తం జయం 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 సిలువ రక్తం జయం జయం యేసు రక్తం జయం జయం సిలువ రక్తం జయం జయం సిలువ రక్తం జయం జయం సిలువ రక్తం జయం జయం యేసు రక్తం జయం జయం యేసు రక్తం జయం జయం యేసు రక్తం జయం జయం సర్వము ఏలిన సర్వాధిపతివి నన్ను నీవు కనుగొన్నావే సర్వము ఏలిన సర్వాధిపతివి నన్ను నీవు కనుగొన్నావే ఏర్పరిచి నన్ను ఎన్నుకున్నావే ఏర్పరిచి నన్ను ఎన్నుకున్నావే నీ కృప మహిమలు నాకిచ్చావు నీ కృప మహిమలు నాకు ఇచ్చావు యేసు రక్తం జయం జయం సిలువ రక్తం జయం జయం యేసు రక్తం జయం సిలువ రక్తం జయం జయం యేసు రక్తం జయం జయం సిలువ రక్తం ఊగుతూ అటు ఇటు ఊగుతూ యేసు రక్తం జయం జయం సిలువ రక్తం జయం జయం నాట్యమాడుతూ యేసు రక్తం జయం సిలువ రక్తం జయం 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 సిలువ రక్తం జయం జయం యేసు రక్తం నా యేసు రక్తం అదే నా యేసు రక్తం అబ్బా నా యేసు రక్తం ఓ రబబా ఓ రబబబబబబ ఓ యేసు రక్తం ఓ రక్తల రబా ఓ రిగల బలబా ఓ లంతర రబా ఓ రిక్క జమాందర లంతర రబా సుందర రాక ఓ పరబల బరబర బందర రబా ఓ కుందురియాబా ఓ కుందురియాక రందల రబా ఓ రిక్కద రబా పరబల రబల బల 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 ఓ రి బాబా ఓ రి బాలా బా ఓ రి బాలా బా
ఓ రిబాలబా ఓ రిబాలబా అండరకే రికదరాబా ఓ రికదరాబా సందరలాబా సందరలాకారందరలాబా రక్తం జయం యేసయ్యా పరిశుద్ధ రక్తమా నిష్కలంక రక్తమా నిర్మల రక్తమా రెండు చేతులు ఆకాశం వైపు చాపి యేసయ్యా యేసయ్యా నిర్మల రక్తమా పరిశుద్ధ రక్తమా యేసయ్యా పరిశుద్ధ 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 యేసు యేసు నా యేసు యేసు మంచివాడు యేసయ్యా భగవంతుడు యేసయ్యా మంచివాడు యేసయ్యా భగవంతుడు యేసయ్యా నా దేవుడు యేసయ్యా నా ప్రభువు యేసయ్యా నా దేవుడు యేసయ్యా నా ప్రభువు యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా జీవము యేసయ్యా నా ప్రాణం నీవే జీవము నీవే జీవము నీవే అమృతము నీవేనయ్యా యేసు స్వామి అమృతము నీవేనయ్యా యేసు స్వామి నీ రక్తమే జయము నీ రక్తమే జయము రక్తమే జయము రక్తమే జయము యేసు రక్తమే జయము యేసు రక్తమే జయము రక్తమే విడుదల యేసు రక్తమే సంపూర్ణ విడుదల యేసు రక్తమే పరిపూర్ణ విడుదల పరిపూర్ణ విడుదల అద్భుతాలు చేసుక క్రియలు పరిపూర్ణ విడుదలలు అద్భుతాలు సూచక క్రియలు రక్తం జయం యేసు రక్తం జయం జయం సిలువ రక్తం జయం జయం పరమాత్ముడవు నీవేనయ్యా పరంజ్యోతివే నీవేనయ్యా పరమాత్ముడవు నీవేనయ్యా పరంజ్యోతివే నీవేనయ్యా పావనమూర్తి నీవేనయ్యా పరిశుద్ధాత్ముడు నీవేనయ్యా యేసు రాజా నీకే స్తోత్రం రాజుల రాజా నీకే స్తోత్రం ప్రభువుల ప్రభువా నీకే స్తోత్రం హల్లెలూయా 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 ఓ అగ్ని 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 యేసు అగ్ని క్రీస్తు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకో పొందుకో ఇప్పుడే పొందుకో టచ్ టచ్ power 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 of the Holy Spirit
ఓ రాధా రాబా బాబా బాబా ఓ రకాల బండ రాబా సండ రామాల తొరాల రాబాల. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలో ఉన్న సత్య బిడ్డ ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, మహాగణుడా, గొప్పవాడానికి స్తోత్రములు నాయన. నా తండ్రి, ఆరాధన ఆదివారంలో నా తండ్రి మేము సహాయము చేసి ఉన్నావయ్యా. వాక్యం ద్వారా నా తండ్రి ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి నా తండ్రి. మాట్లాడుతున్న డాడీ గారికి నాయన ఎటువంటి బలహీనత నేర్చము లేకుండా పరిపూర్ణ శక్తితో నింపండి తండ్రి. నీ హస్తంతో తాకండి అయ్యా. నీకు స్తోత్రములయ్యా నాయన. ప్రయాణం చేసి వచ్చినప్పటికీ నా తండ్రి నాయన ఇదిగో దేవాని సంఘాలను దర్శిస్తున్నారయ్యా. నా దేవానికి స్తోత్రము. శక్తితో నింపుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. నా యేసయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ఇదిగో చింతలంక వెళ్ళి వచ్చున్నారు తండ్రి. ఆ బిడ్డలకి ఆరాధన జరిగించి వచ్చున్నారు తండ్రి. ఇదిగో మా మధ్యలోకి వచ్చి ఉన్నారు తండ్రి. ఈ ఆరాధన ద్వారా తండ్రి ప్రతి బిడ్డ హృదయాన్ని మార్చిన తండ్రి యేసయ్య వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్న విధానానికై నీకు స్తోత్రము దేవా. నీకు వందనాలయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని మా జ్ఞాపకము చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కరు వాక్యము చెప్పుచుండగా నా తండ్రి నీ వాక్య జ్ఞానంలో ఉండడానికి సహాయము చేయండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాల వినింత వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దామా? ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన అభిషేకంతో మన మధ్యలోనికి ఒక సరికొత్త పాట శ్లోకముతో ప్రారంభించబడి ఇంత మంచి ఆరాధన మనకిచ్చారు. ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప కృప. అందరూ గంభీరంగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. తర్వాత ప్రార్థించినటువంటి ఆత్మీయ బిడ్డ సత్య కుమారి గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోతాం. అందరూ కూర్చోండి అమ్మా శ్రద్ధగా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8వ లేఖనము. ఇశ్రాయేలు పర్వతములారా, జనులు వస్తారు, నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు. చూడండి ఇంకొంచెం 9వ వచనం కూడా. ఆమేన్. దేవుడే స్వయంగా జీవము కలిగిన దేవుని నోరు మీతో నాతో మాట్లాడుతూ ఉంది. ఈ నెలంతా మనకు పక్షంగా దేవుడు ఉంటున్నారంట. ఇక మనకి విజయాలే విజయాలు, మనకు విజయ ప్రాప్తి, మనకి దయాప్రాప్తి, మనకి సౌభాగ్య ప్రాప్తి. అలా సౌభాగ్యతో వచ్చారండి పౌసూత్రాలండి. హల్లెలూయా హల్లెలూయా. శాంతి ప్రాప్తి, సమాధానము ప్రాప్తించబోతుంది, తృప్తి మనకి కలగబోతున్నాయి. వీటన్నిటిని తీసుకొచ్చే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తున్నారు. హల్లెలూయా. నివాసము చేసే దేవుడు మనతో ఉన్నారండి. ఎవరండి మన దేవుడు? కొంచెం కూడా మనల్ని వదలలేడంట. రెప్పపాటు కూడా వదలరంట ఆయన. కునుకడు నిదురపోడు, కాపాడుతాడు నిన్నెప్పుడు. కునుకడు నిదురపోడు, కాపాడుతాడు నిన్నెప్పుడు.
ఆపదొచ్చిన అపాయమొచ్చిన పెళ్ళికూతురా ఆపదొచ్చిన అపాయమొచ్చిన సంక పెట్టుకొని నిన్ను మోస్తాడు, సంక పెట్టుకొని నన్ను మోస్తాడు. హల్లెలూయా! ఎంత అద్వితీయ దేవుడు అంటే, అసలు అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? ద్వితీయ అంటే రెండు భాగములు, అద్వితీయ అంటే ఏకేశ్వరుడు. అంటే ఏకేశ్వరుడు అని కాదు అర్థం, ఈశ్వరుడు. ఈసా ప్లస్ వరుడు అంటే పెండ్లి కుమారుడు. హిందీలో ఈసా అంటే, తెలుగులో యేసు. వరుడు అంటే పెండ్లి కుమారుడు, యేసయ్యే పెండ్లి కుమారుడు అని అర్థం. కొట్టండి చపాట్లు, ఇప్పుడు గట్టిగా చపాట్లు కొట్టండి, మారు మొగిలా కొట్టండి చపాట్లు. హల్లెలూయా! వచ్చుచున్న పిల్లలకి కుర్చీలు ఇవ్వండి, కింద కూర్చోకుండా ఆ కుర్చీలు ఉన్నాయి, కుర్చీలో కూర్చోండి. అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ఫలములు ఫలించెదరు అంటే ఫలాలు ఉన్నాయా లేదా? ఫలములు మన దగ్గరే, మనలోనే ఉన్నాయి. ఎలా వచ్చేవి? పరిశుద్ధాత్మ ఆత్మ నడిపింపు ద్వారా వచ్చేసాయి. ఇప్పుడే కాదండి, ఫలములు 2-3 విధాలుగా ఉన్నాయి. ఒకటి, ఆదాములో నుండి అవ్వలో నుండి మనలోనికి కొన్ని అద్భుతమైన ఫలాలు రిలీజ్ అయ్యాయి. అవి ఇప్పటికి అలాగే ఉండిపోయాయండి. హల్లెలూయా చెప్దామండి. తర్వాత ఎలాగొచ్చాయంటే, మనుషులు వారంతట వారే స్వాభావికముగా నడుచుకున్నట్టే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు దేవుని అభిషేకము. కారణం ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అందరూ ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు. 2 చేతులెత్తి గట్టుకోగలరు. హల్లెలూయా! నాకంటే 1000 రెట్లు బలం మీకు ఉంది. హల్లెలూయా! ఏదో ఒకసారి ఆమేన్ చెప్దామా? మనందరి బలం 1000 రెట్లు ఉంది, 1000 రెట్లు బలం మనకుంది. గుణవతి అయిన భార్య మనమే యేసయ్యకు. హల్లెలూయా! ఆమేన్. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య ఎవరంటే, పెందల గడని లేవడం అంటే, యేసు వచ్చి వాడుక చెప్పున మనందరికీ ఏం నేర్పారంటే, పెందల గడని లేచి కొండ ఎక్కి ప్రార్థన చేసుకోవడం. అందుకే కొండ అనుభవం ఉంది కనుకనే ఎవరైనా 4 గోతులు తీసేసి దాంట్లో కట్టుకుంటారా ఇల్లు? గోతులు తీసి పిల్లరేసి ఆ మాత్రం ఎత్తు కట్టి, అవునా బిడ్డ? అంటే ఇల్లు ఎత్తులో కడతారంటే కొండ అనుభవం ప్రపంచానికి నేర్పాడు దేవుడు. 3వ కోణంలోనికి వెళ్ళిన వారికి మాత్రమే దేవునిలో నిత్యానందము పొందుకుంటాం. మేలాయను ప్రభు శ్రమ నుందుటని, దాసునికెంతో మేలాయను. యేసయ్య ముద్దులెట్టేసుకుంటాడు, మనల్ని మురిసిపోతాడు. నా కొడుకు బాబోయ్ అంతలా కష్టపడుతున్నాడు, అమ్మాయి నా కూతురు అంత ప్రార్థన చేస్తుంది, అమ్మాయి వచ్చిరాని ప్రార్థన చేసేసినా సరే, వచ్చిరాని శుద్ధులు చెప్పేసినా సరే, చేసినవా మీకు తెలియదు. చిన్నప్పుడు ఏం చేసామనంటే, ఒక ప్రార్థన తయారు చేసుకునేవాడిని. ఆ ప్రార్థన మధ్యలోనే మర్చిపోయేవాడిని. పరలోకమందున మా తండ్రి నీ చిత్తం ప్రభు, పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరిన కాక, ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగినో కాక, నాకు ఇంకా అదే కాక, నేను మా రుణం క్షమించిన ప్రకారం మీ రుణాలు క్షమించండి, మీ రుణాలు క్షమించండి, అంతే మార్చడం అటు ఇటుని. అదే పెద్ద ప్రార్థన చేసిన వాళ్ళు ఫీల్ అయిపోయేవాడిని అంతే. హల్లెలూయా! హల్లెలూయా! అంతే ముద్దులెట్టేసుకున్నాడు మహానుభావుడు దేవుడు. ప్రార్థనాత్మను కుమ్మరించేశాడు అంతే. హల్లెలూయా! మొదట నువ్వు ఒక్క అడుగేయాలి, స్తుతిలో అడుగేయాలి,
వాక్యములు అడిగేయాలి, ఆరాధనలు అడిగేయాలి, దేవుని చూచుటలో అడుగు వెయ్యాలి, దేవుని వెతుకుటలో అడుగు వెయ్యాలి. ఇంకా ఏం చేయాలి? ఐశ్వర్యము పొందుకున్నట్టులో అడుగు ముందుకు వెయ్యాలి. కొట్టాలి. ఏం పొందుకోవాలి బిడ్డ? ఎలా ఉంటుంది? ఒక పాట ఉంటుంది, దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా, ధనం గణం నా కొరకు విడిచినవాడా. దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా. అయ్యా, నేను దీన దరిద్రునయ్యా, నన్ను ధనికుడిగా చేసేసిన దేవా నీకే స్తోత్రాలు. దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా, ధనం గణం నా కొరకు విడిచినవాడా. నా మంచి యేసయ్యా, నీ వంటి వారు నాకిలను లేరయ్యా. అన్నామా ఈ మాట? అందరూ అన్నామా? మనందరూ ఒకసారి అందాం, నా మంచి యేసయ్యా. ఎలాగానండి? నా మంచి. మీ ఎదురుగునే యేసయ్య ఉన్నారు, మీరు యేసయ్యని చూస్తూ ఫీల్ అవుతూ చెప్పండి, నేను అలా అంటున్నాను, అలా మీరు కనీసం నాలాగా అనేండి అంతే. హల్లెలూయా. ఆల్రెడీ యేసయ్య మీ మధ్యలో నిలబడ్డారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకు జోహార్లు, జోహార్లు, జోహార్లు యేసయ్యా నీకు జోహార్లు, 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 జోహార్లు అనండి. జోహార్లు, 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 జోహార్లు అయ్యా, జోహార్లు, 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 జోహార్లు యేసయ్యా. ఇలాగా ఏయ్ ఊపు, తలపు, ఏ జోహార్లు, జోహార్లు. హల్లెలూయా. ఒక్కరికి కూడా జోలపాట కింద ఉండదు. హల్లెలూయా. కునుకు రాని మహిమోన్వితమైన అభిషేక రాగాలివే. ఆమేన్. హల్లెలూయా. నిన్ను చూడాలని ఆసనాలు మండుచు ఉందయ్యా, నిన్ను కలవాలని పదే పదే ఉరక్క వేస్తుందయ్యా. నిన్ను చూడాలని ఆశ నాకు, పదే పదే చూడాలని తపన యేసయ్యా. నువ్వు లేకపోతే ఏమైపోతానో, నీ స్వరము లేనిదే ఊపిరి లేదయ్యా. తందన తన ఆనే తందన తన. ఓహో తందన తన. గట్టిగా అనండి, తందన తన. హల్లెలూయా. తందన తన అంటూ రాబోతే పోనీ పందర తన నన్ను. హల్లెలూయా. అప్పుడు వచ్చేది ఆటోమేటిక్గా పందర తన తానే తందన తన, పందర తన తానే ఏదోలాగా మొత్తం మీద తానే తందన తందన తందన. అయ్యా తందన 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 తందన. పందర 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 పందర. హల్లెలూయా. మా తెలుగు భాషలో ఆ పదం విన్న వాళ్ళకి పండగే. ఎందుకంటే పందర ఎలా ఉంటుంది? చేతి విషపాతంలో ఉంటుందా? తీయగా ఉంటుంది. పంచదార ఇష్టం లేదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. భూమి మీద ఒక్కళ్ళు లేరు. అందుకనే మన దార, ప్రేమ దార, మన యేసే దార, ఆ ప్రేమ దార సిలువ రక్తధారగా కారి నీకోసము తీపైన వాడు చేదుగా మారిపోయాడు. చేదు చిరకను ఆయన త్రాగాడు. ఆయన దార ఎలాంటి దార త్రాగాడంటే చేదు చిరక, దాని పేరు చిరక.
అని రాశారు. చేదు చెరక తన నోటికి లేఖనము నెరవేరునట్లు ఆయన దాహమాయను అని అడిగాను. లేఖనానికి భగవంతుడు ఎంత విలువిచ్చారో మనం గమనించాలి. ఈ దినాల్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఒక బైబిల్ గ్రంథముగానే చూస్తున్నాము, పర్వాలేదు. పరిశుద్ధ గ్రంథముగా చూస్తున్నాము, ఇంకా పర్వాలేదు. దేవుడిగా చూడాలి, అప్పుడు ఇంకా మనకి పండుగ. హల్లెలూయా. చిగురు పెట్టి ఈ నెలంతా మనము ఏ ఏ విషయాల్లో చిగురు లేదో, చిగురు రాలేదో అలాగా చిగురు వచ్చేస్తుంది. ఇలాగా హల్లెలూయా. ఇది భూమిలో పాతలేదు, అందుకని లేచి వచ్చేస్తుంది ఇలాగా. హల్లెలూయా. మనము యేసు అనే పంట భూమిలో నాటపడ్డాం. సారవంతమైన భూమి ఆయన భూమి నిండా రక్తం అనే ఉంది. నీరు ఒక్క బొట్టు కూడా లేకుండా కార్చేశాడు యేసయ్య. హల్లెలూయా. అందుకోసము దేవుడు ఒంటరితనాన్ని తీసేసిన స్థానం పేరు ఏంటంటే సిలువ. సిలువ నీ విలువ, అదే మనకు పెద్ద అమూల్యమైన బరువ. ఎవరికి వారే తమ సిలువను తాము ఎత్తుకుని తన్ను తాను ఉపేక్షించుకుని నడిచిన ఎడల నిత్యత్వమందు మీకు విస్తార బహుమతులు. చెప్పండి. అలా మామూలు చీరలు ఉంటాయో ఉండవా? ఎల్లప్పుడూ కట్టుకునే చీరలు అవో బీరువాలో ఒక చోట ఉంటాయి. అప్పుడప్పుడు స్పెషల్గా కట్టుకునే శారీలు ఉంటాయి. ఈ రెండు మాట్లాడుకున్నాయి అనుకో, అప్పుడప్పుడు కట్టుకునే చీరలు రమ్మని పిలుస్తాయా? చెప్పరల్లా. మీరు వచ్చి మాలో కలిసిపోని అంటాయా? కొత్త చీరలు పోనీ పాత చీరలతో ఎప్పుడైనా మాట్లాడతాయా? కొత్త చీరలు అంటే క్రొత్తదనానికి ఏముంటుందంటే అథారిటీ ఉంటుంది. క్రొత్తదనానికి అతిశయం ఉంటుంది. మన అతిశయం యేసయ్య. మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు పర్వతములారా, ఇశ్రాయేలు అంటే దేవుడి బిడ్డ, నీవు ఎవరికి అందలేనంత ఎత్తైన స్థానంలోనికి ఎలాగెదిగావో తెలుసా? కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా అదేవా. దేవుని రక్తము చేత కడగబడి శుద్ధీకరణ చేయబడిన సంఘ బిడ్డ, నీవు ఎదిగిన స్థాయి ఏమిటో తెలుసా? కన్నీళ్ళు ఊట. నీ అర్హత కన్నీళ్ళు, నీ అర్హత అవమానము. హల్లెలూయా చెప్పండి. ఏ పూట కాబూటే మన హృదయంలో కలవరాలు. ఒకటి అయిందంటే మరొకటి. సాధారణమైన శ్రమలు కాదండి, క్రీస్తు పొందుకున్న శ్రమలు మనకి మార్గదర్శకముగా ఉన్నాయి. చప్పట్లు కొడుతూ కలవరపడుచున్నావా క్రైస్తవుడా? విశ్వసించువాడు కలవరపడడు, వెర్రబడు, సింహము వలె ధైర్యముగా ముందుకు దూసుకుపోతాడు. క్రైస్తవుడు బయట నవ్వుతాడు, గదిలో ఏడుస్తాడు. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు నిన్ను నవ్వమంటున్నాడు. ఎక్కడ తెలుసా? సమాజంలో నువ్వు నవ్వుతూ ఉండు, నేను రహస్యముగా వచ్చి నీ కన్నీళ్ళన్నీ తుడిచేస్తాను. నేను ఒక బుడ్డి తెస్తాను, ఆ బుడ్డిలో నీ కన్నీళ్ళన్నీ నింపుతాను. నీ ప్రతి కన్నీటి బొట్టుకి నేను లెక్క కడుతున్నాను కూతురా, నేను లెక్క కడుతున్నాను కుమారుడా. కొట్టు చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. సింహాసనాసీనుడా
యూదా గోత్రపు సింహమా, దావీదు సిగురు దేవతనయ, దేవ గొర్రె పిల్లవు. అది అది వన్ వన్. స్తుతులకు యోగ్యుడావు, హల్లెలూయా మా మహారాజా. ఓ సన్న హల్లెలూయా. అందరూ లేచి నిలబడి మన భారతదేశ జాతీయ జెండా వందనం చేస్తున్నప్పుడే లేచి నిలబడతాం కొన్ని రోజుల్లో. హల్లెలూయా. ఇప్పుడు మన ఏ సన్నకు జోహార్లు జయరాజు జెండా ఎగురుతున్నది. ఆ జెండా పేరు యేసు రక్తం. హల్లెలూయా. ఆ రక్తానికి జై కొడుతున్నాం. హల్లెలూయా 2 సార్లు. మహారాజా ఓ సన్న హల్లెలూయా. ఇది హల్లెలూయా మహారాజా. ఓ సన్న హల్లెలూయా. యేసురా హల్లెలూయా. అందరూ కూర్చుందాం. 7వ లేఖనం చదవండి. ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చిన దేవనగా, నీ చుట్టూ ఉన్న అన్య జనులు అవమానము నొందే రోజు నెల ఇది. బాధపడకు, బెంగెట్టుకోకు. హల్లెలూయా. నీకు అన్యజనుల్లో స్నేహితులున్నా, మిత్రులున్నా, ప్రేమించేవారున్నా, పగవారు ఉన్నా, శత్రువులే ఉన్నా, ఈ నెలలో నిన్ను బట్టి వారు అవమానపరచబడతారు. ఎందుకో తెలుసా? నీలో ఆనంద తైలము రాబోతున్నాయి, ఐశ్వర్యం రాబోతున్నాయి, ధనము రాబోతున్నాయి, విస్తరించి ఫలించబోతున్నారు. అభివృద్ధి శాఖోపశాఖలుగా లెక్కబట్టలనంత దూరము విస్తరించబోతున్నారు. మనం అది వాళ్ళకి అవమానంగా ఉంటుందంట. ఇప్పుడు అర్థమైందండి. మీకు క్రొత్త అందుకు ఆయన అన్నారు సిగురు. సిగురు అంటే ఏంటండి బిడ్డ? సిగురు అంటే అప్పుడు దాకా లేని కొమ్మలో నుండి బయటకు వచ్చేదాన్నే సిగురు అంటారు. హల్లెలూయా. ప్రభువు ఈ దినము నిన్నేమంటున్నాడంటే, నీ ఇంటిలో నీ కొడుకే ఒక పర్వతంగా ఉన్నాడు, నీ కూతురే ఒక పర్వతంలా ఉంది, నీ భర్తే ఒక పర్వతంలా ఉన్నాడు, నువ్వు ప్రేమించిన వారే నీ పర్వతంలా కనబడుతున్నారు, నీ ఇరుగు పొరుగు వారు పర్వతంలా కనబడ్డారు. నీ బాట మధ్యలో పర్వతాలు అడ్డుస్తూ వచ్చాయి గత సంవత్సరాలలో నెలల్లో. నా దేవుడు ఏమంటున్నాడంటే, పర్వతములను మెట్టలను తత్తరిల్లిపోయే కృపనికి చేస్తానంటున్నాడు. హల్లెలూయా. కృప అనండి గట్టిగా. హల్లెలూయా. మెట్టలు తత్తరిల్లినను, పర్వతాలు మైనము వలె కరిగిపోతాయి. అలాంటి అభిషేకం నీ మీదకు విడుదల చేస్తున్నాడు యేసయ్య. రాజుల రాజు, రాజాది రాజు, దేవాది దేవుడు,
నా కొరకై త్వరగా వచ్చుచున్నాడు. ఆ పైన నన్ను మోసుకుని త్వరగా పరలోక విందులో చేర్చుకొనెను. మనమంతా యేసుని చూచుచు రమానందము పొందుచును. నాట్యమాడుచు రెక్కలు చాపిన దూతలతో పాడేదన్. మనము దూతలతో పాడేదన్. హల్లెలూయా. ఈ పాట ఎవరిది కాదు, అలా వచ్చేసింది అంతే. హల్లెలూయా. ఒక పాటలు మించి అలాగే ఉంటాయి. ఆ అభిషేకం మన మీదకి వచ్చేసింది అనుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆశ ఉంటే నీ ఆశ నెరవేర్చే దేవుడు. భంగము కానేరదు. నీ ఆశ ఏదైనా సరే అనండి. కొంచెం నడివిలా పెట్టి అనొచ్చు కదా. ఏదైనా సరే. హల్లెలూయా. కొంచెం అందరూ ఒకసారి ఇలా లేకండి. హల్లెలూయా. సౌభాగ్యవతి తప్పని లేచింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మా ఓడిలాగా వెళ్ళిపోతున్నాడు, సొంతలో చూశాను. హల్లెలూయా. కొట్టుకాడికి వెళ్ళి వస్తున్నాడేమో. ఫోన్లో కూతురికి ఏదో పట్టుకుని వెళ్తున్నాడు అనుకున్నాను. తండ్రిని కదా ఆనందించాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 96 సంవత్సరాల వయసులో మరి నడిచి వెళ్తున్నారంటే ఏమి బలము, ఏమి శక్తి, ప్రార్థన మహిమ. మంచం మీద ఉండి ఇక ఏమైపోతాడు అనుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నూనె పామి ప్రార్థన చేయగా ఇంకా ఇప్పుడు ఎలా ఉన్నాడంటే రోజు సిగరెట్ వేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిగరెట్ గ్యామ్ వచ్చింది. పాప పుట్టిన కానించి నడుస్తలేదంట. ఎవరో ఒకరు చేయి పట్టుకోవాలి, ఎవరో ఒకరు కనీసం చేయి పట్టుకోవాలి, లేకపోతే కర్రన్న ఇవ్వాలి, లేకపోతే ఏదైనా ఆధారం లేకుండా పాప నడవదట. నిన్న హైదరాబాద్లో మొన్న మీటింగ్ వచ్చి తీసుకొచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే ఆ పాప అద్భుతకరంగా నడిచేసింది. నడుస్తుమే కాదు, పరిగెట్టేసింది. పరుగులు అనమాట. హల్లెలూయా. చాలా కాలం నుండి పుట్టినప్పటి నుంచి ఒక పక్క కాలు ఎముక సరిలేదు, దానికే గాయమైంది. ఇక తన జీవితంలో ఇక ఎప్పుడు పరిగెట్టలేని అనుకున్నారు. ఎప్పుడు మనిషి సహాయం వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది పక్కన, కాకేశము. హల్లెలూయా. ఇది మాయామంత్రం, తంత్రం, యంత్రం కాదండి. ఇది ఒకే ఒక స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు నిన్ను ఒక మంచి మాట చెప్తున్నారు. ఏముంటాయి? అదే యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయము 16వ వచనం. అంతేమ్మా. ఓహో, ఏమన్నా ఎందుకు అటకారంగా అన్నాను అనుకున్నారు కదా. వాక్యములో ఖచ్చితంగా సాంప్రదాయముతో కూడినటువంటి సర్వసత్యము మనకి బైబిల్లో నిక్షిప్తంగా దేవుడు పొందిపరిచి రిక్కితపరిచి ఉంచాడు లేఖనాలు. చీరలు అన్నాను కదండి.
ఈ చీర అది చాలా పెద్దదిగా ఉంటుంది. కొంతమందికి ఎడమ పైట ఉంటుంది. మా అమ్మగారిది ఎడమ పైటే. భారతీయ సాంప్రదాయములోనే మాత్రమే చీర ఉంటుంది. ఎందుకు చీర అని అంటున్నానంటే, చీరను అంగి అని కూడా అంటారు. మీరు ఎప్పుడైనా యేసుప్రభువు వారు చిత్రాలు గీసినప్పుడు శిష్యుల యొక్క వస్త్రాలను చూసినప్పుడు అవి ఎలా వేసుకున్నట్లుగా ఉంటాయి. మీరు కరుణామయుడు సినిమా చూస్తే అంగి వేసుకుని ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది వెనకాల పిలవమని పెంచేస్తున్నారు తల. ఆ స్టైల్ యేసుప్రభువు వారు ఎప్పుడో, యేసుప్రభువు వారి స్టైల్ అది. పొలోమని పెంచేస్తున్నారు గడ్డాలు. నా యేసయ్య ఎప్పుడో పెంచాడు అలాగా. అందుకని యేసుప్రభువు వారి స్టైల్ అలా ఉందని సాతాను కూడా ఏం చేశాడు తెలిసే, మొత్తం లేపే. ఎంత లేపేస్తే అంత స్టైల్. ఏంటి చెప్పండి, ఎంత లేపేస్తే నాన్న. మా ప్రసాద్ బాబు కొంచెం చాలా అలాగనే ఉంది. కొంతమంది చూస్తున్నాం, హైదరాబాద్లో చూశాను. అయ్యి బాబా ఆడెవడో మొత్తం అంతా ఇలా లేపేసి పైన గొప్పెట్టాడు అంతే. చుట్టూ లేపేయాడు ఇలాగా, చుట్టూ లేపేసి పైన గొప్పెట్టాడు. ఊరే దాని మీద ఏ సలకు వచ్చే రట్టే హాత ఏంటి పరిస్థితి? పిసుకుడు అనుకుంటా ఏంటి పరిస్థితి? అలా చెప్పండి గట్టిగా. అలా వింత వింతగా కనబడాలి, చిత్రంగా అనిపించాలి అని ఒకడేమో ఇలాగేసేస్తున్నాడు, 4 వేసి 3 వేసి బాటలు ఎట్టేస్తున్నాడు. ఇంతకితం చేలో ఉండి వరి చేలో బాటలు, ఇప్పుడు తల మీద వచ్చేసి బాటలు. హల్లెలూయా, స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇది ఈ లోకము ప్రస్తుతం సాతాను చేతుల్లో ఉంది, అపవాది చేతుల్లో ఉంది. ఈ లోకనాథుడు వాడు, ఈ లోకాన్ని ఏలుతున్నవాడు వాడు. అందుకని ఈ లోకములోనికి చేతి సహాయము లేని ఒక చిన్ని రాడు వచ్చే దంచడం మొదలెట్టింది. ఈ భూలోకాన్ని దంచి భూలోకమంతా విస్తరించిపోయింది. ఆరాయే నా యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆరాయే నా యేసు క్రీస్తు ప్రభుల వారు. కట్టు చప్పట్లు కొడుతూ హల్లెలూయా. నీకు ఈ నెలలో ఇస్తానన్న వాగ్దానం చదివాను. నీకు ఎవరికైనా బంగారు ముత్యాలు రాళ్ళు కావాలితే రాళ్ళు దొరికేస్తాయి, వచ్చేస్తాయి ఇంటికి. ఇంకేం వచ్చేస్తాయి అన్నారు? అదిగో మామూలు బట్టలు కట్టవు, నువ్వు ఉప్పాడు చీరలు మించిపోయి కడేస్తావు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా కళ్ళు చెప్పండి. ఎవరి మందిరం ఎలాగో నాకు తెలియదు, కానీ మా పాస్టర్ గారు సమర్పించుకున్నారు. అలా సమర్పించుకున్న వాళ్ళని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ సమర్పణ లేని వాళ్ళు ఉన్నారు పిల్లలు, అలాంటి వాళ్ళందరికీ శుభ్రంగా బంగారం ఏ లోటు లేకుండా ఎక్కడ బంగారం పెట్టాలో అక్కడ బంగారం వచ్చును గాక. హల్లెలూయా. ఇక్కడ పెట్టాలన్నా బంగారం వచ్చును, ఇక్కడ పెట్టాలన్నా బంగారం వచ్చును గాక, ఇక్కడ బంగారం వచ్చును గాక, ఇక్కడ బంగారం వచ్చును గాక. స్తోత్రం చెప్పండి. మరి మీరెందుకు పెట్టుకోలేదండి అయ్యగారని నన్ను ప్రశ్నించవచ్చు. గోరింటాకు పెట్టుకుంటేనే దేవుడు నాలో దుఃఖపడిపోయాడు, పరిశుద్ధాత్మ దుఃఖము వచ్చేసింది. ప్రభువా నీకు ఇష్టం లేనప్పుడు నాకెందుకు? నీ నవ్వే నాకు అలంకరణ. చప్పట్లు కొట్టి యేసయ్యా నీ నవ్వే నాకు అలంకరణ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఉంటేనే నా జీవితానికి మనుగడ. ఆయన లేనిదే నేను లేను, ఉండను అనండి. ఆయన లేనిదే నేను ఉండను, ఆయన నాలో ఉండాలి.
ఉన్నారు, ఉంటారు, నా ఇంట్లో ఉంటారు, నా ఒంటిలో ఉంటారు, నా ఇంటిలో ఉంటారు, యేసు ఒంటిలో సరిహద్దులో ఉంటారు, నా చుట్టూ ఉంటారు, యేసు హద్దులో ఉంటారు, సరిహద్దులో ఉంటారు. భయమేసేద్ది. నీ సరిహద్దుల్లో పక్క వాళ్ళు కానీ ఎవరైనా సరే నిన్ను టచ్ చేయాలంటే, నీ పునాదులు ముట్టుకోవాలంటే వెన్నులో దడ పుట్టేస్తే ఈ నెల నీ నేల చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఇక నాటేవాడు యేసయ్య, ఫలించేది నీవు, ఫలాలు నీవే. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకో నిమిషాలు అందరూ ఎక్కడో అక్కడే లేచి నిలబడి ఈ ప్రార్థన ఎక్కివిద్దాం. యేసయ్యా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఈ నెలంతా మాకు ఆశీర్వాదాలే అని చెప్పావు. మీ పక్షంగా ఉన్నాను అని చెప్పావు. ఇంకా మేము మాటలతో వర్ణించలేనంత రీతిగా మరలా ఈ ప్రసంగం వినాలి అన్నంత ప్రత్యక్షతలతో మాతో ముచ్చటించావు ప్రభువా. ఆరాధనలో దిగి వచ్చావు తండ్రి, వాక్య ప్రత్యక్షతలో దిగి వచ్చావు. నీలాంటి వాళ్ళు ఎవరున్నారు ప్రభువా? నీవు తప్ప మాకు ఓదార్పు ధైర్యం ఎవరు? నీవు తప్ప బలం ఏది? నీవు తప్ప దేవుడేడి, నీవు తప్ప ఆశ్రయమేది, నీవు తప్ప దేవుడేడి. అవును తండ్రి, అవునయ్యా, అవునయ్యా, నీవే మా ఆశ్రయమయ్యా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా హృదయాలలో నాటండి ప్రభువా. విన్న ఈ వాక్కులన్నీ హృదయాంతరంగాలలో నాటి నూరింతలుగా ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ బల్ల కార్యక్రమంలోకి వెళ్దాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.